నీటి సంక్షోభం వేధిస్తుంది. హర్యానా నుంచి నీటి సరఫరా ఆగిపోవడంతో నీటి కటకట ఏర్పడింది. రాజధాని ప్రజలు నీలో రామచంద్రాన దుస్థితి నెలకొంది. రిజర్వాయర్లలో నీటి నిల్వలు అడుగంటిపోయాయి. దీంతో పలు కాలనీలకు ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నారు. బిందెడు నీళ్ల కోసం జనాలు వాటర్ ట్యాంకర్ల దగ్గర క్యూ కడుతున్నారు. ట్యాంకర్ల వెంట జనాలు పరుగులు తీస్తున్నారు. ఢిల్లీని తీవ్ర నీటి సంక్షోభం వేధిస్తుంది. హర్యానా నుంచి నీటి సరఫరా ఆగిపోవడంతో నీటికి కటకట ఏర్పడింది. రాజధాని ప్రజలు నీలో రామచంద్రాన దుస్థితి నెలకొంది. రిజర్వాయర్లలో నీటి నిల్వలు అడుగంటిపోయాయి. దీంతో పలు కాలనీలకు ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నారు. బిందెడు నీళ్ల కోసం జనాలు వాటర్ ట్యాంకర్ల దగ్గర క్యూ కడుతున్నారు. ట్యాంకర్ల వెంట జనాలు పరుగులు తీస్తున్నారు. ఢిల్లీని తీవ్ర నీటి సంక్షోభం వేధిస్తుంది. హర్యానా నుంచి నీటి సరఫరా ఆగిపోవడంతో నీటికి కటకట ఏర్పడింది. రాజధాని ప్రజలు నీళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. రిజర్వాయర్లలో నీటి నిల్వలు అడుగంటిపోయాయి. దీంతో పలు కాలనీలకు ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నారు. బిందెడ నీళ్ల కోసం జనాలు వాటర్ ట్యాంకర్ల దగ్గర క్యూ కడుతున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, ఢిల్లీలో నీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరి దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఇక ఢిల్లీలో ప్రజలైతే నీటి కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో నీటి వాడకం బాగా ఎక్కువైంది. దీంతో దాదాపుగా నీటి కొరత భారీగా ఏర్పడింది. ఇక దీంతో ఒక ట్యాంకర్లతో అన్ని చోట్ల కూడా వాటర్ సరఫరా చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన సమస్యను త్వరలో పరిష్కరిస్తామని చెప్పేసి కేంద్ర జలశక్తి మంత్రి ప్రకటించడం జరిగింది. తాజా పరిస్థితిని మీద సమీక్ష నిర్వహించి సమస్యను త్వరగా సాల్వ్ చేసేందుకు ప్రయత్నం చేసినట్లు కేంద్ర మంత్రి చెప్తున్నారు. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.